పల్లి పచ్చి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్ పల్లీలు, అదేవిధంగా మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకొని దోరగా వేయించుకోండి. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టునైతే తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, పచ్చిమిర్చి, అదేవిధంగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ముందుగా చింతపండు అయితే నానేసుకున్నాను. ఈ చింతపండు చారుని కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అదేవిధంగా పచ్చి ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం. ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా పచ్చి ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 2-3 రెమ్మల కరివేపాకు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును చారులో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి.